ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ వేగం పెంచింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పలుచోట్ల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. పేపర్ లీకేజీ అంశంతో పాటు నిరుద్యోగుల పక్షాన గత ప్రభుత్వంపై తాము చేసిన పోరాటాలను బీజేపీ నేతలు గుర్తు చేయనున్నారు. పట్టభద్రుల పక్షాన పోరాటం చేయాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ కోరనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ వేగం పెంచింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల, ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పలుచోట్ల ప్రచారంలో భాగంగా పర్యటిస్తున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. పేపర్ లీకేజీ అంశంతో పాటు నిరుద్యోగుల పక్షాన గత ప్రభుత్వంపై తాము చేసిన పోరాటాలను బీజేపీ నేతలు గుర్తు చేయనున్నారు. పట్టభద్రుల పక్షాన పోరాటం చేయాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ నేతలు కోరనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార గడువు కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. సో ఈ నెల 25న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. దీంతో బీజేపీ నేతలు సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం మా జిల్లాల్లో ఏదైతే ముఖ్య నేతలతో పాటు పట్టభద్రులతో కూడా సమావేశం అవడంతో పాటు కూడా ఏదైతే ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే బీజేపీ అభ్యర్థి ఏదైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అంటే 2021 జరిగిన పట్టభద్రుల ఎన్నికలు కూడా పోటీ చేసి కేవలం 39,107 ఓట్లు మాత్రమే వచ్చాయి ప్రేమేందర్ రెడ్డికి. అంటే 4వ స్థానంలోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో ఈసారి ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించాలని, బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలని కూడా బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అగ్రనేతలందరూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరొక వైపు ఇప్పటికే ఈటెల రాజేందర్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం భుజాన వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితుంది. అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కూడా ప్రచారం అయితే ప్రేమేందర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి గెలవాలని కూడా ధీమాతో ఉన్న పరిస్థితుంది. ఏదైతే దేశంలో కూడా మోడీ చరిష్మాను ఉపయోగించుకొని ఈ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి గెలవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రచారం నిర్వహిస్తుంది. సో ఖచ్చితంగా ఏదైతే పట్టభద్రుల ఉప ఎన్నికతో ఈ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగుల ప్రేమేందర్ రెడ్డి పోరాటం చేస్తారంటూ కూడా ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా కిషన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్య నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో